హాయ్ అండి. నేను మీ సీత. నేనైతే ఈరోజైతే కృష్ణాష్టమి పూజ అయితే ఎలా చేశానో, నేనైతే పూజ గదిలో అయితే ఎలా చేశానో, నేనైతే కృష్ణుడికి ఎలా అయితే పూజ చేశానో మీకు అన్నీ వివరంగా చెప్తానండి. ముందుగా మా పూజ గది కాదండి. ముందుగా మనం ఎంట్రన్స్ నుంచి చూద్దామండి. మామూలుగా గుమ్మం బయటండి ఇది. గుమ్మం బయటైతే నేను ఎలా అయితే ఇయి ఎప్పుడు మీకు చెప్పియే కదండీ! చెంబు పెట్టుకుంటానని గట్టా. ఓ పక్కనైతే ఇలా ఓ నిమ్మకాయ పేడండి. ఇలా పసుపు, కుంకుమ అద్ది అలాగా పెడతానండి. ఉప్పు దాని మీద వేసి. ఇలా పెట్టడం వల్ల నరగోస, నరదిష్టి ఏమీ ఉండవండి మన ఇంటికి. మనసంతా ప్రశాంతంగా ఉంటది. ఇంగో అయితే నేనైతే ఇలా అయితే పాదాలు వేసుకున్నానండి. పాదాలు వేసుకొని చిన్ని కృష్ణుడి పాదాలు ఇలా మన లోపడేపుకి పూజా మందిరం దాకా ఇలాగైతే వేశానండి. ఇలా పాదాలనైతే వేసుకున్నాను. ఇగో చూడండి పాదాలు, చిన్ని కృష్ణుడి పాదాలు ఎలా ఉన్నాయో. ఇలాగా పూజ గది దాకా అయితే వేసుకున్నానండి నేను. పూజ గది దాకా వేసుకున్నాను. అండి అలా స్లోగా చూపిస్తున్నాను. ఏ ఏ నేనైతే ఈరోజైతే బేగనే లెగిసానండి. ఎందుకంటే పూజ కదా! మేమెప్పుడు 3 గంటలకు లెగిసినా గానీ ఇంకా బేగనే లెగిసాను నేను. ఇంగోండి ఇలా గడపకి పసుపులు రాసి బొట్లు పెట్టుకొని ఇంగోండి లోపడైపున కూడా ఇలాగా పూజా మందిరంలో ఇలా లోపడైపున కూడా ఇలా పాదాలైతే వేశాను. ఇదిగోండి కృష్ణుడి పాదాలు. అష్టదళ పద్మం వేసి అందులో అయితే పెట్టానండి. ఇదిగోండి. ఇదిగోండి మా చిన్ని కృష్ణుడు ఇంగోండి. ఇదిగోండి మా చిన్ని కృష్ణుడు పూజ నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. ఇది చూడండి ఇలా వినాయకుడినైతే వెండి వినాయకుడిని పెట్టాను. ఫస్టు 2 పక్కలన అరటి చెట్లు పెట్టానండి. ఆ తర్వాత పసుపు వినాయకుడిని పెట్టుకున్నాను. తర్వాత వెండి పూలు, బంగారు పూలు, వెండి మారేడు దళాలు పెట్టి పూజ చేశానండి. కృష్ణాష్టకం గట్టా అన్నీ చదువుకుని. ఇదిగోండి ఇలా అయితే దీపాలు వెలిగించాను. ఇలా అయితే నైవేద్యాలండి. ఆవు పెరుగు, ఆవు పాలు, పానకం, చల్లివిడి వడపప్పు, అటుకుల పాయసం, అటుకుల పులిహార, ఇలా శనగలు, ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టామండి. ఇదిగోండి మా చిన్ని కృష్ణుడు. ఇదిగోండి నేనైతే ఈ విధంగా అయితే చేశానండి పూజ. ఇదిగోండి మందిరంలో అయితే మీరు చూసిందే కదా! ఎప్పుడూలాగే ఉంటదండి మందిరం అయితే. ఇదైతే నేను ఏమన్నా పూజలు వచ్చినప్పుడైతే నేను ఇలా మందిరం బయట అయితే ఇలా పెట్టుకొని చేసుకుంటానండి. ఇదిగోండి మందిరానికి నేనైతే ఈ రకంగా అయితే డెకరేషన్ చేశానండి. మీకు చెప్పాను కదా! నాకు డెకరేషన్ చేస్తాం అంటే చాలా ఇష్టమని. నేను పూజకు ఒక రకంగా అయితే చేస్తానండి డెకరేషను. ఇలా చేసుకున్నానండి నేనైతేని. ఇలా సింపుల్‌గా ఇలా అయితే చేసుకున్నాను. మా ఇంటి చిన్ని కృష్ణుడి పూజ. చూసారు కదా! అండి. చూడండి ఇలాగా చూడండి ఎలా అయితే పంచహారతి అయితే ఇస్తున్నానండి లాస్ట్‌లో. ఇలా పూజ అయిపోయాక ఇలా పంచహారతి అయితే ఇస్తామండి మేము ఎప్పుడు కూడా పూజలో. అంతేనండి. పూజ అయితే ఫినిష్ అయిపోయింది. చేసేసానండి పూజ అయితే. ఇప్పుడైతే ఇంకా అలా కృష్ణుడికి ఇష్టమైన రకాలంటే అటుకులు, బెల్లం అయన్నీ పెట్టానండి. ఈరోజైతే అటుకులతో మాత్రమే అన్ని ఐటెమ్స్ చేశాను నేనైతేని. అటుకులతో చేసినవైతే కృష్ణుడికి చాలా చాలా ఇష్టమండి ఈ నైవేద్యాలంటేని. అంతేనండి. ఇదిగోండి ఇలా అయితే చేశానండి నేనైతే. అదే అండి మొత్తం అంతా నేను చేసిన పూజ ఇలా ఉంది. నేనైతే వండేటప్పుడు గట్టా అయితే చూపించలేదండి. వద్దు లాంగ్ వీడియో అయిపోద్ది అలాగని నేను మామూలుగా నేనన్నీ రెడీ చేసేసుకున్నాక నేను పూజ గట్టా చేసుకున్నాక లాస్ట్‌లో పంచహారతి మట్టుకు చూపించాను అంతేనండి. నేను అన్ని అష్టోత్తరాలు, కృష్ణాష్టకం అన్నీ చదువుకున్నాక అయితే నేనైతే చూపించానండి. ఇదిగోండి అంతేనండి. ఇది అయితే మా పూజ గదండి. మా పూజ గది అయితే ఇలా ఉందండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మీరైతే ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో నాకు కూడా కామెంట్‌లో చెప్పండి. నేనైతే బానే చేశాను అనుకుంటున్నాను. చూడండి అంతేనండి. మా పూజ అయితే ఇలాగయింది. ఇలా అయితే చేశానండి నేనైతే. ఇలా పూజ గదంతా ఇలా ముగ్గులు వేసుకున్నానండి నేను. నాకు ముగ్గులంటే చాలా ఇష్టమండి.
పూజ గదిలో ముగ్గులు వేసుకుంటానండి. అలాగే బాల్కనీలో కూడా ఫస్ట్ ఎంట్రన్స్ కాడ కూడా నేనైతే ముగ్గులైతే వేసుకుంటాను. నాకు ముగ్గులంటే చాలా ఇష్టమండి. చిన్న చిన్న ముగ్గులే వేస్తాను. అయ్యే నాకు చాలా ఇష్టం ముగ్గులు వేసుకోవటం అంటే. నేనైతే నాకు ఇలాగ దేవుడి కాడ గట్టా చేసుకోవటం అంటే కూడా చాలా ఇష్టమండి. ఇలా పూజలు గట్టా చాలా ఎక్కువగానే చేస్తాను నేను. ఈరోజైతే కృష్ణాష్టమి పూజ అయితే ఇలాగైతే జరిగిందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.